బాగా స్పైసీగా ఘాటుగా ఏదైనా తినాలనిపించిందనుకో ఈ రోటి పచ్చడి ట్రై చేయండి. పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి ఇది. నాలుగుకి కారం తగిలిందనుకో ప్రాణం తిరిగి వస్తుంది. అప్పుడే బాగుంటుంది. మరి నాకు బాగా స్పైసీ ఎక్కువ ఇష్టమని కారంగా ఎక్కువ ఉన్న మిర్చి తీసుకున్నాను. మీకు అలా అవసరం లేదు, నార్మల్ మిర్చి తీసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ ఎలాగో ఉంటుంది. 5 ఇంగ్రీడియంట్స్ చాలు దీనికి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చాలా సింపుల్గా చేసేయచ్చు. రోట్లో చేసుకునే ప్రతి పచ్చడి బాగుంటుంది. అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని ఉండదు. ప్రతి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీలో వేసుకుంటేనే 30% బాగుంటుంది, 70% ఏమనిపించదు అనమాట. అందుకే మ్యాక్సిమం మేము రోట్లోనే చేస్తాము ఎక్కువ. దీనికోసం 100 గ్రాములు మిర్చి తీసుకున్నాను. చాలా ఘాటు ఉన్నాయి. దీనికి తగినట్టే టమాటాలు వేసుకుంటాము, కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఒక 30 గ్రామ్స్ ఏమో వెల్లుల్లిపాయలు. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు, ఒక 4 స్పూన్లు వేసుకుంటే చాలు. ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందు మిర్చి శుభ్రంగా వాష్ చేసుకుని ఉప్పు నీటిలో కడగమనుకో బాగా వాష్ అవుతాయి. మరియు ఫ్రై చేసే ఎక్కర్లొద్దే, లైట్గా చేసుకుంటే చాలు. తర్వాత టమాటో, ఇవన్నీ ఉప్పు నీటిలో కడుక్కుంటే వాటి మీద ఉన్న కెమికల్స్ అవి వెళ్ళిపోతాయి. 4 ముక్కలు కోసుకుంటే చాలు, ఈజీగా ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. కానీ చింతపండు బాగా తక్కువ వేసాను. ఎందుకు చెప్పనా, ఇది మా చెట్టుది. అంటే చాలా పులుపు ఎక్కువ అనమాట. చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది. అందుకే బాగా తక్కువ యూజ్ చేస్తాం ఎప్పుడు కూడా. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో, కళ్ళుప్పు వాడతాము. మనం ఏ వంట చేసుకున్నా కూడా కళ్ళుప్పు వాడాలి మ్యాక్సిమం. ఎందుకంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది, హెల్త్కి కూడా మంచిది. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇంక రోట్లో వేసుకుని చక్కగా దంచుకోవడమే. కచ్చపచ్చగా దంచుకుంటే చాలు, మరీ ఓ పేస్ట్ లాగా అయిపోకూడదు, మిక్సీకి వేసినట్టు. అప్పుడు బాగోదు. మేము రకరకాల రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటాం, చాలా ఉన్నాయి. అవన్నీ చేసి చూపిస్తాను. మిర్చి టమాటో బాగా దంచాం కదా, తర్వాత ఉల్లిపాయలు, ఒక గుప్పుడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకుని, మరీ దంచకూడదు, మరీ నీరులాగా అయిపోతుంది. మళ్ళీ అంతా కలిసిలా ఒకసారి దంచుకుంటే చాలు. సింపుల్గా అయిపోయింది చూసారా. అలా ఉల్లిపాయలు అన్నీ ముక్క ముక్కల కింద కనిపిస్తూ ఉండాలన్నమాట. ఇలా ఎప్పుడైనా చేశారు మీరు? రోట్లో ప్రతి పచ్చడి చేసిన తర్వాత అన్నం కలుపుకుని తింటే ఉంటుంది, దీని టేస్టే వేరే ఉంటుంది. ఇంట్లో అందరమో తింటాము, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు కూడా భలే ఇష్టం. ఇదొకటి. మళ్ళా ఉప్మా, ఎర్ర ఉప్మా వేసినప్పుడు అడుగు మాడిపోతుంది కదా, అది కూడా అంతే, చాలా బాగుంటుంది. తర్వాత పచ్చడి అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేశాను, చెప్పక్కర్లేదు కదా. రోటి పచ్చళ్ళు అంటే అదరహో సూపర్, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం స్పైసీ తక్కువనే తీసుకోండి, బాగుంటుంది. ఇంకా రకరకాల పచ్చళ్ళన్నీ చేస్తాను. తప్పకుండా ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.